జూబ్లీహిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు. ఇక తెలిసిన విషయమే. మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ఆసక్తికరంగా దాదాపు తెలంగాణ రాజకీయ పార్టీలు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ప్రతి పార్టీ కూడా ఆసక్తికరంగా అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడిగేయడం అనేది జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎలాంటి అధికారికంగా మాత్రం ఏ అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా చాలా కసరత్తులు అయితే జరిగాయి. ఒక సినీ నటుని తీసుకుందామా, లేదా మళ్ళీ ఈ జనార్దన్ ఉన్న వ్యక్తి అజరుద్దీన్ గారు తీసుకుందామా, లేదంటే మళ్ళీ నవీన్ యాదవ్ గారిని బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకుందామా అనే ఆలోచనలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడిగేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే కొంచెం బీజేపీ పార్టీ వాళ్ళు దత్తాత్రేయ కూతుర్ని మొత్తానికైతే ఒక బరిలో దించడానికి విజయలక్ష్మి గారిని తీసుకురావడం జరిగింది. యథార్థంగా ఈ మన బీసీ ఇక్కడ ప్రధానంగా బీసీ అంటే జూబ్లీహిల్స్లో కనుక చూసినట్టయితే మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏ పార్టీ అయినా కూడా ఈ రెండు వర్గాల నుంచి వచ్చే ఓట్ల సంఖ్యనే మనకు ప్రధానం. కాబట్టి అక్కడ ఈ రెండు ఓట్లపైన కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి మనం క్యాండిడేట్ని తీసుకోవాలని మాత్రం ప్రధానంగా రాజకీయ పార్టీలు ఆలోచనలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఈ వార్తనే. మహిళకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాను, బీసీ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా. ఇది ప్రధానంగా చూసినటువంటి వార్త. ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ కూడా ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఇక్కడ ఒక్క విషయం చూసినట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థానంలో మైనార్టీ ఓట్లు తర్వాత యాదవ్ వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో వర్గానికి చెందిన లీడర్ అందులోనూ మహిళకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దత్తాత్రేయ కూతురికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభం అవుతుందని అంచనా వేస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మనకంతా తెలిసిందే. మరణంతో ఆయన భార్య సునీత టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు పోటీగా మహిళనే బరిలోకి దించే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్లు భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఇక సానుభూతి అనేది ఇక చెప్పలేము. ఇప్పుడు ఆ సానుభూతి అనేది మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంత పెద్ద ప్రభావంగా కనిపిస్తుందని మాత్రం కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఓకే, దాని గురించి మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తుంది. అక్కడ గెలిస్తే ఆ తర్వాత జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మెజారిటీ కార్పొరేట్ స్థానాల్లోనూ విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొని అంచనా వేస్తూ ఒక రాజకీయంగా సుదీర్ఘంగా ఆలోచన కూడా వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది.